హాయ్ హలో అండి, వెల్కమ్ టు మనలో మనమాట విత్ యూ అండ్ మీ. హ్యాపీ ఉమెన్స్ డే టు ఎవ్రీ మామ్. అత్తకైనా కోడలికైనా డిఫరెన్స్ ఇక్కడైతే మాత్రం ఉండదు ఎక్కడున్నా కానీ. ఎందుకంటే చంటిబిడ్డ తల్లులుగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ ఫేస్ చేయాల్సిందే. ఒకవైపు పిల్లల్ని చూసుకుంటూ ఇంకోవైపు ఇంటి పని మొత్తం మేనేజ్ చేసుకుంటూ అంటే చాలా కష్టం అండి. ఇది మాత్రం ఫేస్ చేసినప్పుడు అందరికీ అర్థమవుతుంది. ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. చిన్నపిల్లలంటే ఆ రోజుల్లో ఏదో పెరిగేశారు, ఎంతమందిని కన్నారు, ఎలా కన్నారా అనుకుంటాం కానీ ఈ రోజుల్లో మాత్రం పిల్లలు అలా లేరు. ఒక రేంజ్లో ఉన్నారు. వాళ్ళ అల్లరిని కసురుకుంటూ, కోప్పడుతూ, ఎంజాయ్ చేస్తూ, ఇంటి పని అంతా చేసుకుంటూ, ఇంత కష్టపడి ఇంత ఇదిగా పెంచుకున్న పిల్లలకి పెళ్లి చేశాక, దట్టు మంచి సంబంధం అని అమ్మాయిలకి చేశాక ఆ అమ్మాయి వేరే వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత బాగానే ఉంటుంది అన్న హోప్తో మనం చేస్తాం. చేసిన తర్వాత ఆ అమ్మాయి సిచ్యువేషన్ బాగాలేదు అని ఆ పేరెంట్స్కి తెలిస్తే ఆ పెయిన్ ఎలా ఉంటుందో తెలుసా? సో ఈరోజు స్టోరీ మంది అదే. అంటే పెళ్ళి అయిన తర్వాత ఆ అమ్మాయి ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్. ఏం పని వచ్చి అమ్మాయికి అసలు ఏం పని రాదు అంటున్నారంట. ఏదో కొంచెం పనో ఏదో ఒక పనో రాకపోతే ఇది కాదు అలాగమ్మా అని చెప్తే నేర్చుకుంటారు కదా, అలాగని కాకుండా అసలు పనే రాదన్నట్టు కింద మాట్లాడుతున్నారంట. పైగా వాళ్ళ అమ్మ వాళ్ళు ఒక మాట అన్నారంట. ఏమని? చిన్నపిల్ల కదండి మెల్లగా నేర్చుకుంటుంది అని. దానికి ఆవిడందంట, చిన్నపిల్ల అయితే పెళ్ళెందుకు చేసావమ్మా అని అడిగిందంట. ఏ తల్లికైనా ఆ పిల్లలు ఎంత ఎదిగినా చిన్నవాళ్ళలాగానే కనిపిస్తారు, చిన్నపిల్లలనే అంటారు. ఎక్కువసేపు రెడీ అవ్వకూడదంట, ఎక్కువగా బయటికి వెళ్ళకూడదంట, ఎవరితోనూ ఎక్కువ మాట్లాడకూడదంట, పుట్టింటి వాళ్ళతోనైనా ఫోన్ అస్సలు మాట్లాడకూడదంట. ఇవేం కండిషన్స్ రా బాబు అనుకుంటున్నారా? ఆ రోజుల్లో ఆవిడ అలా ఉన్నారంట. సో ఇప్పుడు కోడల్ని కూడా అలాగే ఉండమంటున్నారు. కాలం మారితే నాకేంటి సంబంధం, నేను ఎలా ఉన్నానో అలాగే ఉండాలి అని రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. ఆవిడకి ఒక కూతురు ఉందంట, తనకి మాత్రం ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవంట. వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లోనూ లేవంట, వీళ్ళ అమ్మగారి ఇంట్లోనూ లేవంట. అయినా కూతురికి రిస్ట్రిక్షన్స్ ఎక్కడుంటాయి? అన్నీ కోడలికే కదా. సరేలే ఇవన్నీ ఎలాగైనా వచ్చుకుందాంలే అని ఆ అమ్మాయి అలానే సైలెంట్గా ఓపిక్గా అన్నీ చెప్పినట్టు చేస్తుంది. కానీ ఆ అమ్మాయి అన్నీ ఓకే అనుకుంది, కానీ అమ్మ వాళ్ళతో మాట్లాడొద్దు అని రిస్ట్రిక్షన్ పెట్టారు కదా ఫోను, దానికి మాత్రం ఒప్పుకోలేకపోయింది. అయ్యో ఎంతో మంచి సంబంధం అనుకుని చేశారు, చూసావా వాళ్ళతో మాట్లాడడానికి కూడా నాకు లేకపోయింది అని చాలా బాధపడ్డది. ఇది ఇలా ఉండగా హస్బెండ్ ఉన్నారు కదా, కనీసం ఆయనన్నా తినకు సపోర్ట్గా ఉంటారా అనుకుంటే అది లేదు. వాళ్ళ అమ్మ ఎంత చెప్తే అంత. వాళ్ళమ్మ ఏమైనా ఒక మాట చెప్పిందంటే ఆ మాట అవునా కాదా అని అడగకుండా, నిజమా అబద్ధమా అని అడగకుండా ఆ అమ్మాయి మీద చేయి చేసుకోవటం చెప్పడానికే నాకు చాలా ఇదిగా ఉంది. సో ఇటువంటి స్టార్ట్ అయిన తర్వాత ఆ అమ్మాయి ఏం చేసిందంటే, సరేలే నా జీవితం ఎలాగో ఇలాగైంది, ఈ మాటలన్నీ ఇంట్లో వాళ్ళతో చెప్పి బాధ పెట్టడం ఎందుకు అనుకుని అలాగే ఓపికగా ఉంది. కొన్ని రోజులకు ఓపిక పట్టగా తనకే ఓపిక నశించింది. ఇలా అయితే నా వల్ల కాదు, ఎందుకని మీరు అలా చేస్తున్నారు, నిజమేంటో తెలుసుకోండి, నా మీద చేయి చేసుకునే ముందు అని తిరిగి ప్రశ్నించింది. ఆ మాటలు విన్న అత్తగారు వెంటనే కోడల్ని, ఏంటి మావాడికి ఎదురు చెప్తున్నావు అంటూ ప్రశ్నించింది. కోడలికి బాగా కోపం వచ్చి, దయచేసి మీరు మాట్లాడకండి అత్తయ్య గారు, నేను తనతో మాట్లాడాలి, తనని అడగాల్సింది ఉంది నాకు అనేసేసి అడుగుతుంటే, ఏంటి నువ్వు మావాడితో మాట్లాడేది అనేసేసి అంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకుంటున్నాం కదా, కాసేపు ప్రైవసీ ఇవ్వచ్చు కదా, మీరు ఎందుకని అలా మధ్యలోకి వస్తున్నారు అని అడిగితే, ఏంటి మా అమ్మకే ఎదురు చెప్తావా అంటూ కొట్టాడు. సో ఇదంతా పెద్ద గొడవ కింద అయిపోయింది. గొడవ కింద అయిపోయాక అమ్మ ఏం చేసింది, చాలా విసిగిపోయి ఉండటంతో తను మాట వినట్లేదు సరికదా, పైగా కొడుతున్నాడు అనేసేసి వెంటనే వాష్రూమ్లోకి వెళ్ళింది. ఏం చేస్తుంది అనుకుంటున్నారో, ఎప్పుడూ ఎక్కువగా ఏడవడం తనకు అక్కడే అలవాటంట. సో అక్కడ ఏడుస్తున్నప్పుడు విసిగిపోయిన మనసు అక్కడే ఉన్న ఫెనైల్ బాటిల్ చూసింది. ఇంకేం చేస్తుంది, ఫెనైల్ తాగేసింది. సో చాలా క్రిటికల్ సిచ్యువేషన్. హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. ఎంతసేపటికి రావట్లేదని చూసి తలుపులు పగలగొట్టి హాస్పిటల్ తీసుకెళ్ళి జాయిన్ చేసి, మీ అమ్మ ఇలా తాగేసిందని చెప్పారు అనేసి డాక్టర్స్ అనేసి వేరే వాళ్ళు ఎవరి చేతో ఇన్ఫామ్ చేయించారు. సో వాళ్ళ పేరెంట్స్ అది అక్కడికి వచ్చిన తర్వాత అంతా ట్రీట్మెంట్ అది చేశాక, ఎందుకు ఇలా చేసామమ్మా అంటే, ఏదో తొందరలో చేశాను అని అంత ఓకే
అయ్యింది అక్కడ వరకు అనుకుంటే, తర్వాత ఇదంతా అయిన తర్వాత ఎవరో ఇంటికి చూడడానికి వచ్చినప్పుడు ఏమైంది మొన్న ఇలా అయింది కదా అని అడిగితే వాళ్ళ అత్తగారు ఏమందో తెలుసా? తాగిందా ఏమన్నానా, జస్ట్ బెదిరించడానికి అలా నోటికి పూసుకుంది అన్నదంట. చచ్చి బతికిన ఆ కోడలికి నోట మాట రాలేదు. ఆవిడ నోటంపుడు అసలు ఆ మాట ఎలా వచ్చిందా అనిపించింది. మీరే చెప్పండి, మరీ అంతలా మాట్లాడతారా? కోడల్ని కూతుర్లా చూడక్కర్లేదు, గుర్తిస్తే చాలు. ఈ ఉమెన్స్ డే రోజు నా మనసులో మాట ఏంటంటే, ప్రతి ఒక్క మహిళని మనిషిలా చూస్తే చాలు, ఇంకే ప్రాబ్లమ్స్ ఉండవేమో అనిపించింది. ఈరోజు కోడళ్ళే రేపటి అత్తలు, మొన్నటి కోడళ్ళే ఈరోజు అత్తలు కాదంటారా? సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నా మాటలు మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్ ఓపిక్గా నా మాటలు ఇప్పటి వరకు విన్నందుకు. హ్యాపీ ఉమెన్స్ డే వన్స్ అగైన్. బాయ్.